నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రెండేళ్ల పాలనపై ఎన్డీఏ విజయ సంకల్ప ర్యాలీ. అవినీతికి ఆస్కారం లేని పాలన అందించామని మోదీ ఉద్ఘాటన. పారదర్శకతకే ప్రాధాన్యమని స్పష్టీకరణ. 6 ఏళ్లలో రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమన్న మోదీ. సాగునీటి వనరుల అభివృద్ధికి చర్యలు. ప్రతి చుక్కవాన నీటిని ఒడిసిపట్టాలని పిలుపు. రాష్ట్రాలు స్థానిక సంస్థల పరిపుష్టికి చర్యలు చేపట్టామన్న ప్రధాని. నెలకు కనీసం ఒకరోజు ఉచిత సేవలు అందించాలని వైద్యులకు సూచన. ప్రత్యేక హోదాతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్కు సాయం స్పష్టం చేసిన వెంకయ్య. రాజకీయ లబ్ధి కోసం రాద్ధాంతం చేయడం తగదని హితవు. పెట్టుబడుల కోసం మరోసారి జపాన్ వెళ్లనున్న చంద్రబాబు. ఆగస్టు సెప్టెంబర్లలో రోడ్ షోలు. యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రత్యేక విధానం తెస్తామని వెల్లడి. రాజ్యసభకు తెరాస అభ్యర్థులు ఖరారు. కెప్టెన్ లక్ష్మీకాంతరావు, డిఎస్లకు అవకాశమిచ్చిన కేసీఆర్. తుమ్మల స్థానంలో శాసనమండలికి ఫరీదుద్దీన్. తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల. అగ్రస్థానాలు కైవసం చేసుకున్న బాలురు. ఇంజనీరింగ్ మొదటి 10 ర్యాంకుల్లో 6 ఏపీ విద్యార్థులు. స్టాక్ మార్కెట్లలో కొనసాగిన కొనుగోళ్ల జోరు. మరో 486 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్. 7 నెలల తరువాత 8,000 పైన ముగిసిన నిఫ్టీ. దేశంలోని అన్ని సమస్యలకు అభివృద్ధి ఏకైక పరిష్కారమని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. జాతి, మత, కులాలకు అతీతంగా 125 కోట్ల దేశ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్న ప్రధాని ప్రతిపక్షాలు సైతం ఆరోపణలు చేయలేని విధంగా పారదర్శక పాలన అందిస్తున్నామని ఉద్ఘాటించారు. భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ కేంద్రంలో కొలువుదీరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని షెహ్రాన్పూర్లో విజయ సంకల్ప ర్యాలీ నిర్వహించిన ప్రధాని తమ సంక్షేమ పథకాలు పేదల అభివృద్ధికేనని స్పష్టం చేశారు. కేంద్రంలో భాజపా సర్కార్ కొలువుదీరి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఉత్తరప్రదేశ్లోని షెహ్రాన్పూర్ నుంచి విజయ సంకల్ప ర్యాలీలను ప్రారంభించిన ప్రధాని మోదీ తమ 24 నెలల పాలన విజయాలను, సంక్షేమ పథకాలను ప్రజల ముందుంచారు. పేదల హితం కోసమే భాజపా సర్కార్ పనిచేస్తోందని పునరుద్ఘాటించిన ప్రధాని గత పాలకులకు తమకు ఉన్న తేడాను సోదాహరణంగా వివరించారు. తమ సంస్కరణల ఫలితంగానే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న దేశంగా భారతావని ఆవిర్భవించిందని స్పష్టం చేశారు. గ్రామాలకు నాణ్యమైన రహదారులు, అంధకారంలో మగ్గుతున్న పల్లెలకు వెలుగులు తన ఘనతేనని వెల్లడించారు. ఎన్డీఏ పాలనలో రాష్ట్రాలు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు అనేక చర్యలు తీసుకున్నామన్న ప్రధాని కేంద్రం వద్ద నిధులను తగ్గించి రాష్ట్రాలకు పెంచామని గుర్తు చేశారు. కేవలం గ్రామ పంచాయతీలకే 2 లక్షల కోట్ల రూపాయలిచ్చే పథకానికి రూపకల్పన చేశామన్న మోదీ అందుకే పల్లెల జీవనంలో మార్పు వచ్చిందని చెబుతున్నారు. ప్రతిపక్షాలు తమ పాలనలో లోపాలను వెతికే పనిలో ఉన్నాయని ఎద్దేవా చేసిన మోదీ అత్యంత పారదర్శక పాలన అందిస్తున్నామని సగర్వంగా ప్రకటించారు. आज सर झुका करके अपना हिसाब देते समय मेरे उत्तर प्रदेश वासियों, मैं आपसे पूछना चाहता हूं, क्या कभी भी 2 साल में आपने कोई खबर ऐसी सुनी है कि जिसमें मोदी सरकार ने 1 रुपया खाया हो? पूरी ताकत से बताओ भाइयों। हमारे विरोधियों ने भी कोई आरोप लगाया है, किसी अखबार में छपा है, किसी टीवी ने दिखाया है, आपको किसी ने सुनाया है? भाइयों बहनों, 2 साल पहले किसी की हिम्मत नहीं थी कि लाखों लोगों के बीच खड़ा होकर के अपने हिसाब दे सके और जनता से पूछ सके. ప్రధానమంత్రి పంట బీమా యోజన ద్వారా మొత్తం పొలంలో 3/1 వంతు నష్టం వాటిల్లినా పరిహారం అందించే విధంగా చర్యలు తీసుకున్నామని గుర్తు చేశారు. 6 ఏళ్లలో దేశంలోని ప్రతి రైతు ఆదాయం 2 చేయాలనే లక్ష్యంతో కేంద్రం పనిచేస్తోందని వివరించారు. ఈ వర్షాకాలంలో భూమిపై పడే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాలని పిలుపునిచ్చారు. हमारे देश का किसान है, अगर उसको पानी मिल जाए तो वो मिट्टी में से भी सोना पैदा कर सकता है. मिट्टी में से अभी मैंने जिन राज्यों में पानी का संकट है उन राज्य के मुख्यमंत्रियों के साथ घंटों तक बातचीत की और एक-एक जिले का किसान के खेत तक पानी कैसे पहुंचे उसकी योजना बनाने की दिशा में आगे बढ़ रहा हूं. लेकिन मेरा सभी से आग्रह है, देशवासियों से आग्रह है कि हम इस बारिश में जितना पानी बचा सकते हैं बचाएं.
खेत का पानी खेत में रहे, गांव का पानी गांव में रहे। और अगर हमारे पानी के स्तर ऊपर आते हैं तो हमारे किसान को कोई भी प्राकृतिक संकट से जूझने की एक नई ताकत मिलती है। దేశంలో వైద్యుల కొరతను అధిగమించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైద్యుల పదవీ విరమణ వయసును 65 పెంచుతున్నట్లు మోదీ ప్రకటించారు. ఈ మేరకు త్వరలో మంత్రివర్గం సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. వైద్యులు నెలలో కనీసం ఒకరోజు సేవాభావంతో పనిచేయాలని కోరారు. मैंने डॉक्टरों से प्रार्थना की है, प्राइवेट डॉक्टरों से प्रार्थना की है, हर महीने की 9 तारीख कोई भी गरीब प्रसूता माता अगर उनके यहां आती है तो मुफ्त में उसका देखभाल करेंगे, उसकी जांच करेंगे, दवाइयां देंगे। हमारी गरीब माताएं प्रसूति के समय कभी कभी अकाल मृत्यु हो जाती है, कोई डॉक्टर को ज्यादा नुकसान नहीं होगा। अगर मेरे देश के 1 करोड़ परिवार गैस की सब्सिडी छोड़ सकते हैं तो मेरे पढ़े लिखे डॉक्टर भी 12 महीने में 12 दिन मेरी गरीब ప్రసూత మాతాओं के लिए दान दे सकते हैं। షహరాన్పూర్ సభలో ప్రధాని మాట్లాడుతున్నంతసేపు మోదీ మోదీ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగింది. అటు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ 2 ఏళ్ల పాలనపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ 2 ఏళ్లలో ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత గులాం నబీ ఆజాద్ విమర్శించారు. కేవలం ప్రచార ఆర్భాటాలు, తప్పుడు హామీలతోనే కేంద్రం 2 ఏళ్లు సమయం వృధా చేసిందని ఆరోపించారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రధాని ఎన్నికల హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆర్థిక విదేశాంగ విధానాల విషయంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆజాద్ మండిపడ్డారు. సరిహద్దుల వద్ద చొరబాట్లు సహా దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో మోదీ సర్కార్ చేతులెత్తేసిందని ఆయన విమర్శించారు. Government of BJP of 2 years was full of hollow promises and most disappointing performance ever any government at the central leadership could have. This government is just thriving on advertisement. This 2 years of NDA era was of social tension and fear. All sections of society, be youth, farmers, industrialists, traders, women, OBC, SC, ST or minorities, are either disenchanted with the government or are living in a fear psychosis. This government has totally failed to revive the economy. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు అడిగినంత ఇవ్వకపోయినా కేంద్రం బాగానే సాయం చేస్తోందని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. 2 రాష్ట్రాల ఆర్థిక కొరతలను దృష్టిలో పెట్టుకుని నిధులిస్తున్నామని తెలిపారు. విభజనలో జరిగిన అన్యాయం దృష్ట్యా ఏపీకి ఇప్పటివరకు బాగానే సాయం చేశామని ఈటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెంకయ్య వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదాపై విపక్షాలు రాజకీయ లబ్ధి కోసమే రాద్ధాంతం చేస్తున్నాయని ఆరోపించారు. ఆ రోజు ఆదాయ లోటు ఉంది కాబట్టి ప్రత్యేక హోదా అనే సమస్య వచ్చింది. 14వ ఆర్థిక సంఘ అనంతరం ప్రత్యేక హోదా ఇచ్చే మార్గం లేదని ఆర్థిక శాఖ చెప్తూ ఉంది. దానిపైన అధ్యయనం జరుగుతూ ఉంది. నీతి ఆయోగ్ని అధ్యయనం చేయమని ప్రధానమంత్రి గారు చెప్పారు. త్వరలో దీనికి పరిష్కారం కనుక్కొని అసందిగ్ధ పరిస్థితిని తొలగించండి, వాస్తవాలు ప్రజలకు చెప్పండి అని నేను అనునిత్యం గృహమంత్రికి, ఆర్థిక మంత్రికి చెప్తూ ఉన్నాను. బయట స్టేట్మెంట్ ఇచ్చి ప్రకటన చేయడం చాలా సులభమైన విషయం అనుకోండి. కొంతమంది బిల్లు ఎందుకు పెట్టలేదా అంటే సమాధానం చెప్పరు, బిల్లు అవసరం లేదన్నారు. ఇప్పుడు ఏమో ప్రైవేట్ బిల్లు పెడతా ఉంటారు. కరెక్టట, బిల్లు అవసరమే కదా. ఆ తర్వాత ఇదంతా కూడా జాతీయ అభివృద్ధి మండలి నిర్ణయం చేయాల్సి ఉంది. జాతీయ అభివృద్ధి మండలిలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి. 11 రాష్ట్రాలు ఇవాళ ప్రత్యేక హోదా అడుగుతున్నాయి. సో ఇవన్నిటినీ అర్థం చేసుకుని పరిష్కరించుకోవాల్సిన ప్రయత్నం చేయాల్సి ఉంది. కానీ నేనేమంటున్నానంటే ప్రత్యేక గుర్తింపు ఇచ్చి ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ గుర్తించి కేంద్రం కేటాయింపులు ఇస్తూ ఉంది. అది కొంతమంది కంటగింపుగా కూడా ఉంది. ప్రజాపాలనలో వినూత్న పద్ధతులను ఆవిష్కరించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో జపాన్లో రోడ్ షో నిర్వహిస్తామని పరిశ్రమల శాఖపై సమీక్షలో తెలిపారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ఏ ప్రయత్నం విడవరాదని కలెక్టర్లకు సూచించారు. ఇప్పటివరకు 66 అవగాహన ఒప్పందాలను ప్రభుత్వం కుదుర్చుకుంటే వాటిలో 42 కార్యరూపం దాల్చాయని చంద్రబాబు తెలిపారు. మొత్తం 5,993 కోట్ల రూపాయల పెట్టుబడులు నవ్యాంధ్రకు తరలివచ్చాయన్నారు. మౌలిక సదుపాయాలు, సేవలు, ఉత్పత్తి ప్రాజెక్టులు వంటి 5 హబ్లను అభివృద్ధి చేయాలని సూచించారు. యువతలో నైపుణ్యాభివృద్ధికి త్వరలో యూత్ పాలసీ తెస్తామని ప్రకటించారు. రక్షణ రంగంలో యువత అడుగు పెట్టేలా శిక్షణ ఇవ్వాలని సూచించారు. విజయవాడ, గుంటూరులో ఎవరైనా అద్దెలు పెంచితే రెంట్ కంట్రోల్ యాక్ట్ అమలు చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. జూన్ 27 లోపు విభాగ అధిపతుల కార్యాలయాలన్నీ రాజధానికి తరలి రావాల్సిందేనని పునరుద్ఘాటించిన ముఖ్యమంత్రి అమరావతి ప్రాంతం నుంచే పాలన సాగాలని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ పండుగ మహానాడుకు తిరుపతిలో సర్వం సిద్ధమైంది. ఇరు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు, కార్యకర్తలు కలిపి మొత్తం 30,000 మంది మహానాడుకు హాజరు కానున్నారు.
రేపటి నుంచి 3 రోజులు జరిగే పార్టీ వేడుకలో 28 తీర్మానాలు చేయనున్నారు. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో కార్యక్రమం జరగనున్నందున శ్రీవారి భక్తులకు, తెలుగుదేశం శ్రేణులకు ఇబ్బంది లేకుండా వాహన రాకపోకలను క్రమబద్ధీకరిస్తామన్నారు. విభజన తరువాత తొలిసారి ఆంధ్రప్రదేశ్లో మహానాడు నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ తిరుపతిలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. రేపటి నుంచి 3 రోజులు జరగనున్న ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు కలిపి 30,000 మంది హాజరు కానున్నారు. రేపు ఉదయం 9 గంటలకు ప్రతినిధుల నమోదుతో మహానాడు ప్రారంభం కానుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ఫోటో ప్రదర్శన సందర్శించి రక్తదాన శిబిరం ప్రారంభిస్తారు. పార్టీ జెండా ఆవిష్కరణ, జ్యోతి ప్రజ్వల అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్ష ఉపన్యాసం చేస్తారు. భోజన విరామం తరువాత 6 అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించి ఆమోదిస్తారు. రెండో రోజు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి కావటంతో ఉదయం 9 గంటలకు ఆయనకు నివాళి అర్పిస్తూ తీర్మానం చేయనున్నారు. తరువాత పలు ఇతర తీర్మానాలు ఉంటాయి. మూడో రోజు చివర్లో రాజకీయ తీర్మానం చేస్తారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ముగింపు సందేశంతో కార్యక్రమం ముగియనుంది. విభజన చట్టం, ప్రత్యేక హోదా అమలు, విభజన చట్టం ఏం చెబుతోంది, తెలుగు రాష్ట్రాలకు కేంద్రం ఏం చేయాలి, హక్కుల సాధనకు చేయాల్సిన కృషి వంటి అంశాల్ని తీర్మానాల్లో చేర్చారు. కామన్ తీర్మానాలు 5 ఉన్నాయి. 2 రాష్ట్రాలకు సంబంధించి జాతీయ పార్టీ కాబట్టి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 14 తీర్మానాలు ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి 8 తీర్మానాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్ర అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, ఆ సంక్షేమంలో పేద ప్రజల సంక్షేమం పూర్తిగా చూడాలనేటటువంటిది ఇక్కడ దిశానిర్దేశం ఈ మహాసభ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ దిశానిర్దేశాన్ని తీసుకెళ్తూ ప్రజలకు ఫలాలు అందించడానికి కృషి చేయడానికి కావాల్సిన అన్ని నిర్ణయాలను కూడా ఈ వేదిక మీద నుంచి రేపు చర్చించడం జరుగుతుంది. మహానాడు నేపథ్యంలో తిరుపతి పసుపు వర్ణం సంతరించుకోగా 30,000 మందికి వసతి, భోజన ఏర్పాట్లను ఆయా కమిటీలు పర్యవేక్షిస్తున్నాయి. ఎండల్ని దృష్టిలో ఉంచుకుని మంచినీళ్లు, మజ్జిగ అందుబాటులో ఉంచుతున్నారు. మాగంటి బాబు, గల్లా అరుణకుమారిల ఆధ్వర్యంలో కోస్తా, రాయలసీమల రుచులు సిద్ధం చేశారు. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సాయంత్రం నుంచే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. కేటాయించిన స్థలంలోనే పార్కింగ్ చేసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అపారమైన పెట్టుబడి అవకాశాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకుని స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పెట్టుబడిదారులను కోరారు. అమెరికా పర్యటనలో 3వ రోజైన ఇవాళ అయోవా రాష్ట్రంలో పర్యటించిన కేటీఆర్ ఆ రాష్ట్ర గవర్నర్ టెర్రీ బ్రాన్స్టర్డ్ సహా పలువురు ప్రముఖులతో సమావేశమై వ్యవసాయాభివృద్ధికి అక్కడ చేపడుతున్న పలు కార్యక్రమాలను తెలుసుకున్నారు. రసాయనాల వాడకాన్ని పరిమితం చేయడం, యాంత్రీకరణ వల్లే అధిక లాభాలు ఆర్జిస్తున్నామని అయోవా రాష్ట్ర గవర్నర్ వివరించగా ఈ దిశలో తమకు సహకారం అందించాలని కేటీఆర్ కోరారు. అనంతరం కేటీఆర్ డ్యూపాంట్ ప్రతినిధులను కలవగా ఇప్పటికే తాము తెలంగాణలో వ్యవసాయ రంగానికి సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టామని, ఇప్పుడు బయోసైన్స్ రంగంలో ప్రవేశించాలని భావిస్తున్నట్టు వివరించారు. ఇందుకు హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్లో తెలంగాణ రైతులకు సహకరించాలని డ్యూపాంట్ సంస్థను కోరారు. ఇందుకు డ్యూపాంట్ ప్రతినిధులు అంగీకారం తెలిపారు. తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్, వ్యవసాయ, వైద్య విద్య ఫలితాల్లో బాలురే ఉత్తమ ర్యాంకులు సాధించారు. ఇంజనీరింగ్ ఫలితాల్లో మొదటి 10 ర్యాంకుల్లో 9 మంది అబ్బాయిలుంటే వ్యవసాయ, వైద్య విద్య విభాగంలో 6 ఉన్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు మళ్లీ ఎంసెట్ నిర్వహిస్తామని తెలంగాణ సర్కార్ ప్రకటించినందున ఇవాళ వెల్లడించిన వైద్య విద్య ర్యాంకులకు ప్రాధాన్యం లేకుండా పోయింది. వ్యవసాయ డిగ్రీ, పశువైద్యం, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు మాత్రమే ఈ ర్యాంకులు పరిగణలోకి తీసుకోనుండగా తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణలో నిర్వహించిన ఎంసెట్ ఫలితాల్ని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేశారు. ఈ ఏడాది ఇంజనీరింగ్లో 77.88%, వ్యవసాయ, వైద్య విద్యా పరీక్షలో 83.98% ఉత్తీర్ణత నమోదైంది. ఇంజనీరింగ్ విభాగంలో మొదటి 10 ర్యాంకుల్లో 4 తెలంగాణ విద్యార్థులుంటే ఆంధ్రప్రదేశ్కు చెందిన వారు 6 హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన తాళ్లూరి సాయితేజ 160కి 160 మార్కులతో మొదటి ర్యాంకు సాధిస్తే 159 మార్కులతో దిగుమర్తి చేతన్ సాయి 2వ ర్యాంకులో నిలిచాడు. ఆ తరువాత 8 ర్యాంకుల్లో జి నిఖిల్ సామ్రాట్, కొండా విఘ్నేష్ రెడ్డి, ఎస్ రాహుల్, బి వెంకటసాయి గణేష్, కొండేటి తన్మయి, గంటా గౌతమ్, సాయి వినయ్, సత్తి వంశీకృష్ణారెడ్డి ఉన్నారు. వ్యవసాయ, వైద్య విద్యా పరీక్షలో మొదటి 10 ర్యాంకుల్లో 7 తెలంగాణ విద్యార్థులుంటే 3 ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు. ఈ విభాగంలో కడపకు చెందిన బొజ్జా ప్రదీప్ రెడ్డి మొదటి ర్యాంకు సాధిస్తే మిర్యాలగూడకు చెందిన సోమల ప్రత్యూష 2వ స్థానంలో నిలిచింది. విజయవాడకు చెందిన మహమ్మద్ అర్బాజ్ 3, సికింద్రాబాద్కు చెందిన వి ప్రణతి 4వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత హైదరాబాద్కు చెందిన అమ్మకోల యజ్ఞప్రియ, జీషాన్ అహ్మద్ జలీలీ, ఉజ్వల్, వరంగల్కు చెందిన తంగేడ కౌశిక్, విశాఖకు చెందిన పెదిరెడ్ల శైలజ
శైలజ, నల్గొండకు చెందిన అప్పల శ్రీనిధి ఉన్నారు. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు జూలై 9న మరో విడత ఎంసెట్ నిర్వహిస్తున్నందున ఇప్పుడు విడుదల చేసిన వ్యవసాయ, వైద్య విద్యా పరీక్షా ఫలితాల్ని వ్యవసాయ డిగ్రీ, ఆయుష్, వెటర్నరీ కోర్సులకు మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని తెలిపిన కడియం, జూలై 9న పరీక్ష రాసే విద్యార్థులకు ఈ ర్యాంకులు విశ్వాసాన్నిస్తాయని అన్నారు. ఇంజనీరింగ్ కళాశాలల్లో తనిఖీలు ముగిసిన తర్వాతే ప్రవేశాలకు షెడ్యూల్ ప్రకటిస్తామని తెలిపారు. ఈ రోజు ఎంసెట్ అడ్మిషన్ షెడ్యూల్ ను విడుదల చేయడం లేదు. ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రొఫెషనల్ కాలేజెస్ సంబంధించిన ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. ఇన్స్పెక్షన్స్ రిపోర్ట్స్ రాగానే అప్లికేషన్ ప్రాసెస్ ను స్టార్ట్ చేసి సుప్రీంకోర్టు నిర్దేశం మేరకు 1 ఆగస్టు 2016 నుంచి క్లాసెస్ రన్ అయ్యేటట్టుగా త్వరలోనే అడ్మిషన్ షెడ్యూల్ ను అనౌన్స్ చేస్తాం. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం మళ్లీ పరీక్ష నిర్వహిస్తున్నప్పటికీ మొదటి విడత ఎంసెట్కు హాజరైన విద్యార్థులకు ఎలాంటి ఫీజు మినహాయింపు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ ద్వారా వైద్య విద్య సీటు దక్కని వారు నీట్ తప్పనిసరిగా రాయాల్సి ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పష్టం చేశారు. విజయవాడ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ప్రైవేటు మెడికల్ కళాశాలల యాజమాన్యాలతో సమావేశమై సీట్ల భర్తీపై చర్చించిన ఆయన రాష్ట్రంలో 2700 కన్వీనర్ కోటా మెడికల్ సీట్లను మాత్రమే ఎంసెట్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. కన్వీనర్ కోటాలో సీటు రాని వారంతా ప్రైవేటు, మైనార్టీ కళాశాలల్లో యాజమాన్య, ఎన్ఆర్ఐ కోటా సీట్ల కోసం నీట్ 2 పరీక్ష రాయాల్సిందేనని తేల్చి చెప్పారు. విద్యార్థులకు స్పష్టత కోసం గత ఏడాది ఏ ర్యాంకు వరకు ప్రభుత్వ సీట్లు భర్తీ అయ్యాయో అంతర్జాలంలో వివరాలు పొందుపరిచామని కామినేని చెప్పారు. పిల్లలకి, పేరెంట్స్కి ఒక కన్ఫ్యూజన్ ఉంది, నీట్ రాయాలా లేదా అనేది. ఇవాళ ఉన్న పరిస్థితుల ప్రకారం నీట్ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చింది గవర్నమెంట్ సీట్లకు మాత్రమే. గవర్నమెంట్ సీట్లు కన్వీనర్ కోటా అంటారు. గవర్నమెంట్ కాలేజీలో 1900, ప్రైవేట్ కాలేజీలో 875 సీట్లు ఉన్నాయి. మొత్తం 2775 సీట్లకు మాత్రమే ఎంసెట్ ద్వారా మేము అడ్మిట్ చేసుకుంటాం. మిగిలిన 875 సీట్లకి వాళ్ళు నీట్ ద్వారా రావాల్సి ఉంటుందని అది ఉంది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నిక కానున్న 2 స్థానాలను గెలుచుకునే సంఖ్యాబలం ఉన్న అధికార తెరాస అభ్యర్థులను ఖరారు చేసింది. రాజ్యసభ అభ్యర్థులపై గత 2 రోజుల నుంచి కసరత్తు చేస్తున్న తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ సీనియర్ నేతలతో చర్చించిన తర్వాత కరీంనగర్ జిల్లాకు చెందిన కెప్టెన్ లక్ష్మీకాంతారావు, నిజామాబాద్ జిల్లాకు చెందిన ధర్మపురి శ్రీనివాస్ పేర్లను ఖరారు చేశారు. ఈ నెల 31 వరకు రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు గడువు ఉండగా అనివార్యమైతే జూన్ 11న పోలింగ్ జరగనుంది. ఇదే సమయంలో శాసనసభకు ఎన్నికైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేసినందున ఖాళీ అయిన శాసనమండలి స్థానానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ను కేసీఆర్ ఎంపిక చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన 4 రాజ్యసభ సీట్లకు గాను 1 స్థానాన్ని గెలుచుకునే సంఖ్యాబలం వైకాపాకు ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా విజయసాయిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. శాసనసభ కార్యదర్శి సత్యనారాయణరావుకు నామపత్రాలు అందజేశారు. అంతకుముందు హైదరాబాద్లోని పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన పార్టీ అధినేత వైఎస్ జగన్ విజయసాయి పేరును అభ్యర్థిత్వానికి ఖరారు చేశారు. పాలేరు ఉప ఎన్నికలో ఘన విజయం సాధించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ శాసనసభాపతి మధుసూదనాచారి తన ఛాంబర్లో తుమ్మలతో ప్రమాణం చేయించారు. పాలేరు ఉప ఎన్నికలో తనను గెలిపించిన ప్రజలకు ఈ మేరకు తుమ్మల కృతజ్ఞతలు తెలిపారు. వేర్వేరు సంస్థల్లో పనిచేసే కార్మికులు వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన పెంచేందుకు ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఈఎస్ఐ సంయుక్త సంచాలకురాలు పద్మజ్యోతి తెలిపారు. ఇందులో భాగంగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఉద్యోగుల కోసం 6 రోజులు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రామోజీ గ్రూప్ మానవ వనరుల విభాగం ప్రెసిడెంట్ ఏ గోపాలరావుతో కలిసి ఉచిత శిబిరాన్ని ప్రారంభించిన పద్మజ్యోతి వైద్య శిబిరాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైద్య శిబిరంలో ఉద్యోగులకు రక్తపోటు, మధుమేహం సహా వివిధ వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అన్న కాన్సెప్ట్ కింద డిజీజ్ ఎక్కువై మా దగ్గరకు వచ్చే లోపల మేమే వాళ్ళ దగ్గర పోయి ప్రివెంటివ్ స్టేజ్లో వాళ్ళని రక్త పరీక్షలు అన్నీ చేసి ముందే డయాగ్నోస్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని ఒక కాన్సెప్ట్తో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. దాని భాగంగా ఇవాళ రామోజీ ఫిలిం సిటీలో 4000 మందికి మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము. ఫస్ట్ ఎయిడ్ ఏం తీసుకోవాలి, ఉద్యోగం చేసేటప్పుడు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, వాళ్ళు ఏ జబ్బులకు ఎక్స్పోజ్ అవుతున్నారు, వాళ్ళకు కూడా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరే చేస్తున్నాము. భవిష్యత్ తరాలు శాంతియుత వాతావరణంలో మనుగడ సాగించాలంటే సుదీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఉన్న సరిహద్దు సమస్యకు భారత్, చైనాలు ముగింపు పలకాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఇందుకు ఇరు దేశాల రాజకీయ నాయకత్వాలు పూర్తి ప్రజాస్వామిక విధానంలో కృషి చేయాలని రాష్ట్రపతి సూచించారు. 4 రోజుల చైనా పర్యటనలో భాగంగా పెకింగ్ విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన ప్రణబ్ 2 దేశాల మధ్య సంబంధాలు 7 దశాబ్దాల కాల పరీక్షకు నిలబడి అద్భుత విజయం సాధించాయని వ్యాఖ్యానించారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన
పెకింగ్ విశ్వవిద్యాలయాన్ని భారత్ చైనా మేధావుల మధ్య వారధిగా అభివర్ణించిన ప్రణబ్ అభివృద్ధిలో ఇరు దేశాలు భాగస్వాములు కావాలంటే రాజకీయ అవగాహన ఎంతో ముఖ్యమని సూచించారు. చైనాతో రాజకీయ వాణిజ్య సంబంధాల బలోపేతానికి భారత్ ఎప్పుడూ కట్టుబడి ఉందన్న ప్రణబ్ ఈ దిశలోనే చైనా కూడా ముందుకు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ముంబైలోని ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి 3 కార్మికులు ప్రాణాలు కోల్పోగా 129 మంది గాయపడ్డారు. థానే జిల్లాలోని డొంబివిలి టౌన్షిప్లో ఉన్న ఓ ఔషధ తయారీ కంపెనీలో ఈ ఉదయం 11:30 గంటలకు దుర్ఘటన చోటు చేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ దళాలు క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించాయి. 15 అగ్నిమాపక శకటాలు మంటలను ఆర్పే పనిలో నిమగ్నమయ్యగా మరికొంతమంది మంటల్లో చిక్కుకొని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు, ముడిచమురు ధరల పెరుగుదల సహా అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి బలపడిన వేళ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ రోజు లాభాల్లో దూసుకెళ్లాయి. నిన్న ఒక్కరోజే 576 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్ ఇవాళ మరో 486 పాయింట్లు పెరిగి మరోసారి 26,000 బెంచ్ మార్కు ఎగువన ముగిసింది. ఈ ఉదయం ప్రారంభంలోనే 187 పాయింట్ల లాభంతో 26,008 పాయింట్ల వద్ద మొదలైన సూచి ఒక దశలో కాస్త హెచ్చుతగ్గులకు నమోదై 25,941 పాయింట్ల కనిష్ట స్థాయికి క్షీణించింది. తర్వాత కొనుగోళ్ల జోరుతో 26,399 పాయింట్ల గరిష్ట స్థాయిని అందుకున్న సూచి చివరకు 7 నెలల గరిష్ట స్థాయి 26,367 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 135 పాయింట్లు వృద్ధి చెంది 8,070 పాయింట్ల వద్ద ముగిసింది. దాదాపు 7 నెలల తర్వాత నిఫ్టీ 8,000 బెంచ్ మార్క్ పైన ముగిసింది. ఏటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.